తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కమిలా మహిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై, ప్రజాప్రతినిధులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వైఖరిని ఖండిస్తూ గాడిదకు ఆయన చిత్రపటాన్ని కట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ మాట్లాడుతూ అంబటి రాంబాబు మాట్లాడిన ప్రతి మాటకు పూర్తి బాధ్యత వహించాల్సిందే అన్నారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని తల్లిని, తండ్రిని, చెల్లిని, ఆడపడుచుని విమర్శించేటి పచ్చి బుద్ధులతో మాట్లాడిన ప్రతి మాటకి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి దీంతో సంబంధం లేకపోతే తక్షణమే అంబటి రాంబాబుని వైసీపీ ప్రభుత్వం నుంచి బహిష్కరించాలా. రెండోది, రాబోయేటువంటి రోజుల్లో అతను ఏ స్థానం నుంచి కూడా పోటీ చేయడానికి అనర్హుడని చెప్పి ప్రకటన చేయాలా. ఇదే నేపథ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగ నిబంధనల ప్రకారం న్యాయస్థానాలు ఖచ్చితంగా అతని మీద ఇప్పటికే కేసులు పెట్టుండే మంచి సెక్షన్లు పెట్టి అతను శిక్ష పడేటువంటి విధంగా భవిష్యత్తులో రాజకీయ చైతన్యం కలిగినటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా విమర్శించారంటే మిగతా వాళ్ళని ఏ రకంగా అతని ప్రవర్తనతో ఇచ్చేసాడనేది కూడా మనందరికీ అర్థమవుతుంది. గతంలోనే అరగంట, గంట దగ్గర నుంచి అనేక అవినీతి కార్యక్రమాల్లో ఉన్నటువంటి సంబరాల రాంబాబు గురించి, మనం అంబటి రాంబాబు గురించి పూర్తి అన్ని విషయాలు ఉన్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ఆంబోతు రాంబాబు, గంగిరెద్దు రాంబాబు, ఒక పంది రాంబాబు, ఒక గాడిద రాంబాబు, ఒక యదవ రాంబాబు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని పిచ్చి పిచ్చి మాటలు, వ్యక్తిగత దూషణలు, వాళ్ళ అమ్మగారితో సహా అమ్మ నా బూతులు తిట్టిన పరిస్థితి. ఏం చూసుకొని రెచ్చిపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. అసలు ఏంటి మీకు అంత అహంకారం, ఏంటా బలుపు అని అడుగుతా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో మీరు కన్ను మిన్ను తెలియకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా, అది తిని మీరు బలిసి కొట్టుకుంటా ఉన్నారని అడుగుతా ఉన్నాను. బలిసిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నీలాంటి వాడికి తగిన శిక్ష పడి, తగిన బుద్ధి, తగిన శాస్త్రి జరిగితే కానీ ప్రతి ఒక్క నా కొడుకు నోర్లు మూతపడతాయని తెలియజేస్తున్నాను. ఏంటి మీ అహంకారం, ఏంటి మీ బలుపు అని అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకంత రెచ్చిపోతా ఉన్నారు? పెద్ద ఆయననే గౌరవం లేదు. భూమి పుట్టక ముందు పుట్టావు, పందే పుట్టింది నువ్వు పుట్టావు, అడవిలో జంతువులు పుట్టాయి నువ్వు పుట్టావు.